ఇటీవల సుప్రీంకోర్టు హిందూ వివాహ వ్యవస్థపై సెన్సేషనల్ తీర్పు ఇచ్చింది. మాంగళ్య ధారణ, సప్తపది, 7 అడుగులు ఇవి లేకపోతే పెళ్ళే జరగనట్లు. సాంప్రదాయ ఆచారాలు, పద్ధతులు లేని హిందూ వివాహ వ్యవస్థ చెల్లదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కొంతమంది ఇవన్నీ కాకుండానే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి సర్టిఫికెట్ తెచ్చుకుంటున్నారు. ఇలాంటి వివాహాలు చెల్లవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హిందూ వివాహ చట్టం మే 18, 1955 నుండి అమల్లోకి వచ్చింది. సమాజంలో పెళ్లి అనేది పవిత్రమైన కార్యం. ఇటువంటి పవిత్రతను తెలిపే పెళ్లిలో జరిగే అన్ని రకాల బంధాలను కాపాడేది వివాహ వ్యవస్థ. వివాహం అనేది సమాజంలో కీలకమైనటువంటి అంశమని జస్టిస్ బివి నాగరత్నం, జస్టిస్ అగస్తే జార్జి మస్తీతో కూడినటువంటి సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇలాంటి మరిన్ని కరెంట్ ఇష్యూస్ తెలియజేయడానికి కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చేది మీ సబ్స్క్రైబ్.